సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ మీకు సమాధానం రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా ఈడీ కేసు పెడుతున్నా. ఈడీ కేసు ఇవాళ పెట్టిందండి. ఇది ఎప్పుడో 2016లో అప్పుడెప్పుడో వేసిన కేసు. అది ఈ రోజు కేసు కాదు. అది నేను చెప్పాను కదా, నేనే మొత్తం చెప్పాను. ఇలా బీజేపీ వచ్చిందంటే ఓన్లీ మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి కూడా వచ్చాం, లేకుంటే మాకు వచ్చే అవసరం లేదు. ఈడీ పని ఈడీ చేసుకుంటే పోతుంది. అది ఈడీని సమర్థించుకోవడం కోసం మీరు దిగకండి, వాళ్ళ తప్పు వాళ్ళు ఒక్కటి కూర్చోండి నేను అంటున్నాను. వాళ్ళు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. వాళ్ళు నరేంద్ర మోడీ గారిని లేకుండా వాళ్ళు ఈడీ మీద మాట్లాడండి దమ్ముంటే. రైట్ ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర గారు జాయిన్ అయ్యారు. రవిచంద్ర గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. ఎస్ సార్. రవిచంద్ర గారు, ప్రధానంగా అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఈడీ చేసినటువంటి కేసుకి బీజేపీ పై నెపం మోపడం, మోదీ పైన విమర్శించడం సబబు కాదని మనకి ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీని బద్దం చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అసలు ప్రధానంగా ఏం చెప్తారు అసలు ఇండియన్ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి? బీజేపీ పార్టీని ఎందుకు మేము తీసుకొస్తున్నాం మిత్రులు అంటారు కదా, మేము బీజేపీ పార్టీని తీసుకురాలి, బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. ఎందుకంటే ప్రభుత్వం అంటేనే పార్టీ అన్న, పార్టీ అంటేనే ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వము అనేది కొన్ని అటువంటి సంస్థలు అడ్డుపెట్టుకొని రాజకీయంగా ప్రతిపక్షాలకు ఎదుగుదల లేకుండా ప్రతిపక్షాలని మానసికంగా గురి చేసుకుంటూ ప్రతిపక్షాలను ఏ విధంగా ఎలక్షన్స్ ముందు రాగానే ప్రతిపక్షాన్ని ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎట్లా ఇబ్బంది పెట్టాలని ఈడీని ముందుకు తీసుకొచ్చి అందరూ ఇబ్బంది పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బీజేపీ నాయకులు కానీ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకు ఉండరు అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలకెళ్ళి మోడీ గారు భారతదేశంలో పరిపాలిస్తున్న క్రమంలో ఒక ప్రైవేటు వ్యక్తులు, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఏదైతే మనీ లాండరింగ్ జరిగిందని చెప్తుంటారు కదా, మనీ లాండరింగ్ అంటే అసలు అర్థం ఏంటన్నా, మనీ లాండరింగ్ అనేది మనీ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మార్పు చెందినప్పుడు లేదా దాన్ని ఇంకో చోటుకు బదిలీ చేసినప్పుడు దాన్ని మనీ లాండరింగ్ కిందకి వస్తుంది తప్ప. కానీ కొన్ని సంస్థలకు మనం అంటే ఇక్కడ నుంచి ఎవరైనా డొనేషన్ చేసినట్టు లేకపోతే ఆ సంస్థకు బాగుపడడానికి ఆ సంస్థకు కొంచెము ఊతం ఇవ్వడానికి చేసినటువంటి వాటిని కూడా ఇది మనీ లాండరింగ్ జరిగింది, ఇది మొత్తం ఇది కక్షపూరితంగా చేస్తున్నారు అనే విధంగానే ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప. కానీ ఏదో ఒకటి ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ గారిని, ఇక్కడ సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని ఎట్లా బదనాం చేయాలి, ఏ విధంగా వీళ్ళని కార్నర్ చేసే విధంగా చేయడానికి చూస్తుంది తప్ప. కానీ ఇలా జరిగింది ఏం లేదు. ఎందుకంటే ఈ నేషనల్ హెరాల్డ్ అనే కేసు కూడా వచ్చేసి ఈ 90 లక్షల కోట్ల అప్పులతో ఉన్నా కూడా దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి వివిధ వ్యక్తులు కూడా చేసిన పరిస్థితిని వీళ్ళు ఈడీని ముందు తీసుకొచ్చి భయభ్రాంతం గురి చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఏది ఏమైనా భారతదేశంలో ప్రజలు అనేది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వైపు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవి కొన్ని రోజులే కలగానే మిగిలిపోతే దాని తర్వాత మళ్ళీ జరగాల్సిన పరిణామాలను జరుగుతాయని నేను చెప్పేవాడిని. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు మీరు ప్రధానంగా? ఇప్పుడు ఈరోజు మీకు ఒక ఈడీ ఒక ఆరోపణ వచ్చింది, నిప్పులేందే పొగరాదు అనేది ఇందాక విశ్లేషకులు చెప్తున్నారు, ఎవరైనా చెప్తారు నిప్పులేంది పొగరాదు. మీరు దాన్ని ఎదుర్కొని మీరు ఏమంటారు కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా, ఈ ధర్నాలు చేయడం ఎందుకు అనేది ఇలా మా బీజేపీ క్వశ్చన్. అలా ధర్నాలు చేసుకుంటే డైరెక్ట్ ఈడీ మీద మీరు క్వశ్చన్ చేయాలి. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కక్షపూరితం చేయడం అనేది ఇలా భారతీయ జనతా ఖండిస్తుంది. ఇంకొకటి ఇవాళ మీకు ఏం దొరికిందంటే కోతికి కొబ్బరి చిప్ప ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం తీసుకోవాలి అన్న. ఇలా ఒక్క నిమిషం, మీకు ఒకటి ఏం దొరికిందంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికిందంటే ఇది ఒక ఇష్యూ దొరికింది. దీంతో ఒక వారం 10 రోజులు లాగిస్తారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, తెలంగాణ ప్రజలకు పడుతున్న కష్టాలు, ఇలా వర్షాలు పడి రైతులు రోడ్ల మీద ఒడ్లు కొట్టుకుపోయి వాళ్ళ బాధలు, ఇవన్నీ మీ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఏమైనా ఇదొకటి దొరికింది మీకు, నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి మీకు దొరికింది. ఉన్న కేసు మీకు ఇలా కేసు ఒకటి ఆరోపణ వచ్చినప్పుడు ఇలా నా మీద ఒక ఆరోపణ వచ్చింది, నేను పోయి దాన్ని క్లారిఫై చేసుకోవడం ప్రయత్నిస్తా. కానీ ధర్నాలు చేయడం అనేది చేతకంతనం. ఇది అలా మీరు దాని మీద క్లారిటీగా మీరు నేను చెప్తున్నా, దానికి చెప్తాను. ఇప్పుడు ఎవరికైతే ఈడీ నోటీసులు పార్టీలో ఆ ఈడీ నోటీసులకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ఈడీ అడిగిన సమాధానాలకు క్లియర్ గా సమాధానం చెప్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా
ఇచ్చిన నోటీసులకు వాళ్ళు రిప్లై ఇవ్వకుండా ఇచ్చిన నోటీసులకు ఇచ్చిన డేట్ వాళ్ళు అటెండ్ కాకుండా ఉండట్లేదు. మరి అలాంటప్పుడు ధర్నాలు చేయడం ఎందుకు? అలాంటప్పుడు ధర్నాలు చేయడం ఎందుకు? తెలంగాణ రోడ్ల మీద తెలంగాణ ప్రజలు టైం ఖరాబ్ చేసేందుకు రోడ్ల మీద ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? మీరు ప్రజాపాలన వదిలేసి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? ఆ ధర్నాలు ఎందుకు చేస్తున్నారు తెలంగాణలో? అక్కడెక్కడ పోయి ఢిల్లీలో చేసుకోండి ధర్నాలు. ధర్నాలు చేసే అవసరం ఏమొచ్చింది? మీరు ఇలా మీకు నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ధర్నాలు చేసే పని కూడా లేదు కదా మీకు. కోర్టు న్యాయస్థానం తెలుస్తుంది మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ, మీరు ఎంత లబ్ధి పొందిలో లేదో కోర్టు తెలుస్తుంది కదా. ఇలా రేవంత్ రెడ్డి లేకుంటే మీ కాంగ్రెస్ పార్టీ తేల్చేది కాదు ఇది. ఇలా కాంగ్రెస్ పార్టీ చాతకంతనం చూపించుకుంటుందండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాతకంతనం చూపించుకుంటుంది. తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చింది, హామీలు ఇచ్చి గాలి కొలిపెట్టేసి ఇలా రేవంత్ రెడ్డి ఢిల్లీ టు ఏంది పర్యటన తిరుగుతుంది తప్ప ఇలా తెలంగాణలో రాజకీయంగా మీకు అసలు ఎలాంటి ఉనికి లేదు. మీకు అసలు మిమ్మల్ని ప్రజలు ఇలా ఎక్కడ తెలంగాణలో ఎక్కడ యాక్సెప్ట్ చేసి రెడీగా లేరు మీకోసం. మీరు టైం పాస్ చేసుకుంటూ